సినిమాని లోకేష్ అక్కడ నుండే లేపేశాడా? మాస్టర్, లియో సినిమాలాగే ఈ సినిమాలో కూడా అనేక సినిమాల రిఫరెన్స్లు కనిపించబోతున్నాయా? ఎల్సీయూ అంటూ అట్టహాసంగా సినిమాలను వదిలే సొంత కాలానికి పదును పెట్టలేకపోతున్నాడా? అసలు నెట్టింట్లో కూలీపై వస్తున్న కాంట్రవర్సీ ఏంటి? కాదేది కాపీకి అనర్హమన్నాడు సినీ కవి. ఇక నేను సినిమాలు తీసేదే సినిమాల నుండి కాపీ చేసి అంటూ ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చాడు క్వింటన్ టారంటినో. అంతటా ఆయన చెప్పాక ఇక మనదేముంది అంటూ పలు సినిమాల రిఫరెన్స్లని తన సినిమాల్లో దింపేస్తున్నట్ట డైరెక్టర్ లోకి. ఇక ఇప్పటికే వచ్చిన మాస్టర్, లియో సినిమాలలో బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల రిఫరెన్స్లు కనిపిస్తాయి కూడా. తాజాగా కూలీ కోసం అమితాబ్ మూవీ అయిన దీవార్ మెయిన్ లైన్ ని రిఫరెన్స్ గా తీసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. డైలీ కూలీల శ్రమను దోచుకుంటున్న ఓ సిండికేట్ ను ఓ మామూలు కూలీ ఎదిరించి అక్కడితో ఆకుండా వాళ్లను తొక్కేసే స్థాయిలో మాఫియా డాన్ గా ఎదగడం, కొంతకాలమయ్యాక అతని గతం తాలూకు నీడలు మళ్లీ వెంటాడ్డం, ఇదే కూలీ స్టోరీ అని, ఇది దీవార్కి దగ్గరగా ఉందంటూ ముంబై వీధుల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఫస్ట్ హాఫ్ సేమ్ ఉన్నా సెకండ్ హాఫ్ ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని, ఈ సెకండ్ హాఫ్ లోనే లోకి తన మ్యాజిక్ రిపీట్ చేయనున్నాడని తెలుస్తోంది. వాస్తవానికి పుట్టించకపోతే మాటలెలా పుడతాయన్నట్టుగా ఎక్కడో ఒక చోట నుండి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఏ సినిమా అయినా ఇన్స్పైర్ అవ్వాల్సిందే. అయితే అందులో క్రియేటర్ తనదైన మ్యాజిక్ ఏం చేస్తాడు అన్నదే కీలకం. ఆ లెక్కన లోకి ఇందులో పీహెచ్డీ చేశాడు కాబట్టి ఎక్కడి నుండి రిఫరెన్స్లు తీసుకున్నా లోకి సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయడం ఖాయం. For more videos like this, subscribe Big TV channel.